నెల్లూరులో రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ సమీక్ష. హాజరైన మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రానున్న ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సూచించారు. రానున్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్పై భారత ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు పలు రాజకీయ పార్టీల నేతలు నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ వికాస్ మర్మత్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీడీపీ శ్రేణులతో కలిసి నారాయణ హాజరయ్యారు. కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నారాయణ పలు సూచనలు చేశారు. అటు అధికారులు, ఇటు అన్ని రాజకీయ పార్టీల నేతలు సమన్వయంతో ఉండాలని, ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఓటర్ల జాబితాలో ఇంకా ఏమైనా సవరణలు ఉంటే త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం కూడా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ సూచనల మేరకు డిప్యూటీ మేయర్, టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ వికాస్ మర్మత్ నిర్వహించిన సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు పాల్గొనడం జరిగిందన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ తలపాక అనురాధ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అధికారులు వారు చెప్పాల్సింది చెప్పారు. ప్రధాన పార్టీలైనటువంటి వారి యొక్క అభ్యంతరాలన్నింటినీ కూడా ఈ సమావేశంలో తెలియజేశారు. అందరూ కోరేది ఒకటే, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి భారతీయ జనతా పార్టీ కానీ, కమ్యూనిస్ట్ పార్టీ కానీ, అన్ని పార్టీల వారు మాజీ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ సార్ గారు అందరూ చెప్పింది ఒకటే, మాకు నిష్పక్షపాతంగా ఎన్నిక జరగాల, అన్బయాస్డ్గా ఎలక్షన్ ప్రక్రియ జరగాల. దాదాపు గతంలో నారాయణ సార్ మంత్రిగా పనిచేసినప్పుడు 34-35 మంది సార్ కింద ఐఏఎస్ ఆఫీసర్లు పనిచేసిన సందర్భంలో కూడా ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే ఈ విధంగా అని చెప్పి ఏ రోజు కూడా వారి మీద ఒత్తిడి తేకుండా నేను పనిచేయించి స్వయంగా ఈరోజు సార్ చెప్పడం కూడా జరిగింది. ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత అన్ని పార్టీలు సమానమే, అందరూ సమానమే, అందరికీ ఒకే రూల్ ఉంటుంది, దాని ప్రకారమే నడుచుకోమని చెప్పి అందరూ కూడా, ఒక తెలుగుదేశం పార్టీనే కాకుండా అన్ని పార్టీలు ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, అందరు అధికారికి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ విధంగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం. ఒకవేళ అలా కాకుండా పక్షపాత ధోరణితోనో, లేదంటే ఎవరైనా ఏదైనా చెప్పారని చెప్పి వారి యొక్క ఒత్తిడికి తలగ్గో ఎక్కడైనా ఏదైనా తప్పులు చేస్తే కనుక ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి స్వయంగా అందరూ, అన్ని పార్టీల వారు ఈరోజు ఈ సమావేశంలో చెప్పడం జరిగింది. ఇదే విధంగా ప్రతి వారానికో 10 రోజులకో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని జరుగుతున్నటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అధికారులను నిలదీస్తాం. అధికారులందరికీ చెప్తా ఉన్నాం. ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ మొదలైపోయింది. ఇప్పటి వరకు గతంలో ఏ కారణం చేత ఏం చేసినా ఇక మీదట చిన్న పొరపాటు జరిగినా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ముక్తకంఠంతో చెప్పి, దయచేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.